రైట్. మీ స్ట్రాటజీ ఏంటి? ఒక్కొక్క టాప్ లీడర్స్ టార్గెట్‌గా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ పేరు మీ స్ట్రాటజీ ఏంటి? నారా లోకేష్ పేరు మీ స్ట్రాటజీ ఏంటి? చంద్రబాబు నాయుడు గారి పేరు మీ స్ట్రాటజీ ఏంటి? అంటే నేను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగు పెడతానని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రెడ్ బుక్ పట్టుకొని నారా లోకేష్ తిరుగుతున్నాడు. పాతాళంలోకి తొక్కేస్తా జగన్ అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ముగ్గురు మంచి ప్రామినెంట్ లీడర్స్, అందులో డౌట్ అయితే ఏం లేదు. బట్ నేనేమంటానంటే మేము అంత పెద్ద నాయకుల్ని ఎదుర్కొనేటువంటి ఒక గొప్ప పార్టీ అని నేను అంటంలా మా పార్టీ. అట్ ది సేమ్ టైం నేను వాళ్ళలాగా ఛాలెంజ్ చేసే వ్యక్తిని కూడా కాదు. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని నమ్ముకునేటువంటి వ్యక్తిని నేను. అది మంచైనా చెడ్డైనా లాంగ్ రన్లో నేను చేయాలనుకుంటున్నాను. ఇప్పటికిప్పుడైతే నా లక్ష్యం ఎవరిని ఓడించాలని కాదు నరసింహరావు గారు, టు బి ఫ్రాంక్లీ సే. నేను ఎవరిని ఓడించాలని నా లక్ష్యం కూడా కాదు. నేనేమంటానంటే అబద్ధాలు చెప్పే ఇన్కన్సిస్టెన్సీ స్టేట్మెంట్స్ ఉండి ప్రజలని మబ్బి పెట్టే నాయకులు అసెంబ్లీకి రాకూడదు. ఓకే, ఓకే. ఇన్కన్సిస్టెన్సీ అండ్ అబద్ధాలు మభ్య పెట్టడం, మబ్బి పెట్టకూడదు. నువ్వు చేస్తావా చేయి, లేకపోతే చేయనని చెప్పు. అలాంటి రాజకీయాలు కూడా 76 సంవత్సరాల తర్వాత చూడలేకపోతే మన అనవసరం. అంతే కదా. ఇంత ట్రాన్స్పరెన్సీ సొసైటీలో ఉన్న టైంలో కూడా అనవసరం. ఈ ప్రాసెస్లో భాగంగా వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు, అలాంటి అబద్ధాలు ఆడేటువంటి వ్యక్తిలో తక్కువ అబద్ధాలు ఆడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఈ అబద్ధాల రాజ్యానికి బ్రాండ్ అంబాసిడరు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అనేటువంటి అబద్ధాల బ్రాండ్ అంబాసిడర్కి యువరాజు నారా లోకేష్. సో అట్లీస్ట్ బ్రాండ్ అంబాసిడర్ని, యువరాజుని అసెంబ్లీలోకి రాకుండా ఆపాలనేది నా టార్గెట్. ఓకే. నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన పెద్ద అయినా పాపం ఇంకొక సంవత్సరం చేయగలుగుతారేమో ఎలక్షన్. ఒక సంవత్సరం అనుభవించినండి, ఆయన టార్గెట్ చేయటం అనవసరం కదా. వీళ్ళిద్దరూ అసెంబ్లీకి గోడ ఎలా, అసెంబ్లీ గేట్ ఎలా తాగుతారో నేను చూస్తాను. గేట్ తాకనీరు 100% చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా జాతి ఔన్నత్యాన్ని తాకట్టు పెట్టాలని చూసేటువంటి వ్యక్తులు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళు భావితరాలకి ఒక ప్రామినెంట్ లీడర్గా ఉండాల్సినటువంటి వీళ్ళు అవకాశవాద రాజకీయాలు. మనుషులంటే చులకన భావం, ప్రజలంటే చులకన భావం, ప్రజలు గొర్రెలు అని. ఎవడైనా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నా పొత్తును ప్రశ్నించిన వాడంతా వైసీపీ కోవట్టి అంటాడా? నన్ను ప్రశ్నించిన వాడు ఎవడు ప్రజాస్వామ్యవాదివా నువ్వు? ఒకవేళ నేను ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సార్, నా పార్టీలో ఎవరు నిర్ణయం తీసుకున్నా ఎవరు మాట్లాడరు సార్. మాట్లాడారు కదా అని నేను ఇంటర్నల్గా ఇది నా నిర్ణయం అని చెప్పగలను, కానీ మైకుల దగ్గరకు వచ్చి ఎవడు మాట్లాడిన తాట తీస్తాను సినిమానా? నువ్వు ప్రజాస్వామ్యం అంటేనే అర్థం మార్చేసినటువంటి పవన్ కళ్యాణ్, నువ్వు రేపొద్దున మంత్రి అయ్యో లేకపోతే ముఖ్యమంత్రి అయితే ఐఏఎస్ని ఐపీఎస్ని నాలాంటి వాళ్ళని మాట్లాడిస్తావా? గుండు కొట్టేచ్చో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి. నీకు అసలు ప్రజాస్వామ్యం అంటే అంబేద్కర్ అంటే విలువ లేదు, నువ్వు 2 లక్షల పుస్తకాలు చదవటం నీ బొంద. ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యం అంటే విలువ లేనటువంటి వ్యక్తులు. అంటే నారా లోకేష్ రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతున్నాడు. రెడ్ పుస్తకం చూపిస్తావా అంటే ఏంటి నీ ఉద్దేశం? మొదలు పెడతావా? మొదలు పెట్టాయా ఎవడొద్దండు దానికి డిస్క్లోజ్ చేయటం ఏంటి, పబ్లిక్లో చూపించడం ఏంటి? ఏమనుకుంటున్నావు నువ్వు? అది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా లేకపోతే మీ బాబు జాగీర్ అనుకుంటున్నారు? ఇదేమన్నా ఈ మాటలే జగన్ అడగలేదా మనం? ఇలా ప్రభుత్వ అధికారులను తిడుతున్నాడు, సస్పెండ్ చేస్తున్నాడు, జగన్ దుమ్మెత్తిపోయలేదా? మరి జగన్ దుమ్మెత్తిపోసిన మాలాంటి వాళ్ళు నిన్ను ఎట్లా క్షమిస్తావు, నిన్ను ఎట్లా అనుకుంటాం? నువ్వు పెద్ద తోపు తురుంకానా? అదే రెడ్ బుక్ పట్టుకొని తిరిగితే నువ్వు పెద్ద తోపు తురుంకానా? అది ఎట్లా? అట్లాంటి వ్యక్తులు అసెంబ్లీలోకి అధికారం వస్తులోకి వస్తే ఎట్లా నరసింహరావు గారు చెప్పండి? అలాంటి వ్యక్తులు మనం కావాలని ఆహ్వానిద్దామా? డెఫినెట్గా నో. అంటే అటువంటి వెంజెన్స్ని ఎలక్షన్ క్యాంపెయిన్లో వాడడం అనేది, మీరు రేపొద్దున ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహిస్తే కూని అయిపోద్ది ప్రజాస్వామ్యం. సో కాబట్టి వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు. వీళ్ళు సంఘ విద్రోహ శక్తుల్ని మనం అరికట్టకపోతే ప్రజాస్వామ్యంలో ఒక రోజుకి శవాలు తప్ప మనుషులు మిగలరు సార్. చివరిగా కంక్లూడ్ చేద్దాం. ఒక్కొక్క నియోజకవర్గంలో 150 కోట్లు పెట్టగలిగిన నాయకులు తెలుసు నాకు ఆంధ్రప్రదేశ్లో. ఏ నియోజకవర్గంలో ఎవరు ఎంత పెట్టగలరో అంచనా వేయగలం. 2019లోనే 100 కోట్లు పైగా పెట్టగలిగిన నాయకులు తెలుసు నాకు. సో ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థి పెట్టే ఖర్చు అయినా జై భీమ్రావ్ భారత్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టగలుగుతుందా? మీ ప్రశ్నకి డైరెక్ట్గా సమాధానం చెప్పాలంటే నేను అనుకుంటాను ఒక కాన్స్టిట్యున్సీకి 50,000 కంటే పెట్టగలిగిన అభ్యర్థులు, 50,000 రూపాయల కంటే పెట్టగలిగిన అభ్యర్థులు ఒక్కళ్ళు కూడా లేరు సార్. ఎందుకు నా వరకు నేను కూడా నామినేషన్ వేయటం, పాంప్లెంట్ ఇచ్చి ఇంటింటికి తిరగటం తప్ప మా పార్టీలో
₹1,00,000 కూడా ఖర్చు పెట్టగలిగిన అభ్యర్థులు లేరు. ఉమ్, కానీ మీరేదో 100 కోట్లు 150 కోట్లు అని చెప్తున్నారు కదా, ఉమ్. అంతకంటే విలువైనటువంటి ఆదర్శం ఉంది. ఎగ్జాక్ట్లీ, సూపర్. అంతకంటే విలువైన ఆదర్శం ఉంది. అదే అది అట్రాక్ట్ చేయగలుగుతుందా, అది ఓట్లు తేగలుగుతుందా? రాగలుగుతుంది సార్. ఉమ్, నేను అనుకోవటం ప్రజల మీద నాకు అపారమైనటువంటి విశ్వాసం ఉంది. ఉమ్. నేను చచ్చిపోయేంత వరకు కూడా ఆ విశ్వాసం అలాగే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని మీరు అడగొచ్చేమో. ఒక ప్రజాస్వామ్యంలో ఒక న్యాయస్థానం తప్పు చేస్తే ఈ దేశంలో ఇంకో ఆల్టర్నేటివ్ లేదు నరసింహ గారు. న్యాయస్థానంలోనే ఆల్టర్నేటివ్, దాని దగ్గర ఎత్తుక్కోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు తప్పు చేస్తే ఆల్టర్నేటివ్ లేదు, ప్రజల దగ్గర మళ్ళీ వెతుక్కోవాలి. నేనేం అంతరిక్షంలోకి వెళ్ళి ఓట్లు అడగలేను, నేను మళ్ళీ అదే క్షేత్రంలోకి వెళ్ళాలి. పదే పదే తప్పులు చేయనియండి, పదే పదే ఎవరికొకరికి వేయనియండి, పదే పదే ప్రజలకి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఈరోజు 100 మంది వేస్తారు, రేపు 200 మంది వేస్తారు, ఆ తర్వాత 10,000 మంది వేస్తారు. నేను చచ్చిపోయేంత వరకు ఒక 10,000 ఓట్లు కాన్స్టిట్యున్సీకి తెచ్చుకోగలిగితే నా తర్వాత వచ్చేటువంటి ఈ పార్టీని టేక్ ఓవర్ చేసేటువంటి వ్యక్తులు ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రయాణం, కానీ షార్ట్ జర్నీ కాదు నరసింహ. ఎందుకంటే ఇప్పుడు నాకు 45 years, మహా అయితే నేను ఇంకొక 15-20 సంవత్సరాలు ఉండగలుగుతా రాజకీయాల్లో. తర్వాత నాకు వయసు అయిపోతుంది. ఈ వయసు అయిపోయిన తర్వాత ఈ 100 కోట్లు 150 కోట్ల బిజినెస్లో నేను ఎక్కడ ఉంటానో నాకు తెలియదు. బహుశా నేను చచ్చిపోయేలోపు లేకపోతే రిటైర్డ్ అయ్యేలోపు నేను ఒక కౌన్సిలర్గా కూడా అవ్వగలిగిన పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఆ డబ్బులు, ఆ వ్యవస్థ మనం. బట్ అట్లని లేదు, ఆ డబ్బులు లేకుండా గెలిచిన వాళ్ళు సందర్భాలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా హోప్ ఫర్ ద గుడ్. నేను అనేది ఏంటి అంటే, నిజంగా ప్రజల్లో గనక నేను అనుకున్న మార్పు వస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక ప్రజాప్రతినిధి అవుతా. కానీ నేను ఒక ఎమ్మెల్యే కంటే, ఒక మినిస్టర్ కంటే నేను ఎక్కువ ఈ 5 సంవత్సరాల ప్రజలకు సేవ చేశాను. నాకు ఏ హోదా ఉందని నేను సేవ చేశాను, నాకు ఏముందని ప్రభుత్వ పాలసీస్ని నేను 15,000 మంది కుటుంబాల యొక్క భూముల్ని కాపాడి వాళ్ళ ఇంట్లో నా ఫోటో పెట్టుకునే స్థాయిలోకి వచ్చాను నేను. ఎమ్మెల్యే ఎంపీ కాకపోయినా ఎమ్మెల్యేలు ఎంపీలకు రక్షణ కల్పించారు 100%. ఒక 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 వ్యవస్థ మొత్తాన్ని నేను ఒక లాయర్గా నేను చాలా గొప్ప పనులు చేశాను. నాకు ఆ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ. ఏదో అసెంబ్లీలో మాట్లాడాలి కాబట్టి అంటే ఒక సాధారణమైన లాయర్గా ఉన్న నేనే ఇంత చేయగలిగితే రేపు ఎమ్మెల్యే అయితే ఇంకా ఎక్కువ చేయగలుగుతా, మినిస్టర్ అయితే ఇంకా ఎక్కువ చేయగలుగుతానని ఒక నమ్మకం ఉంది. బట్ 100 కోట్లు 150 కోట్ల బిజినెస్ని నేను నమ్మను. ప్రజల మీద నాకు అచంచలమైన విశ్వాసం ఉంది. 2014లో అరవింద్ కేజ్రీవాల్ ఏం డబ్బులు పెట్టాడని గెలిచాడు, 2000 తర్వాత పంజాబ్లో ఏం డబ్బులు పెట్టాడని గెలుస్తారు. సో ప్రజలతో నిజంగా నిరంతరం కనెక్ట్ అయి ఉంటే మీకు డబ్బు అనేది అది చాలా లీస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఒక రోజుకి ప్రజల మనసుల్లో ఖచ్చితంగా నేను అచంచలమైనటువంటి విశ్వాసాన్ని పొందగలననే నమ్మకం నాకుంది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలననే నమ్మకం నాకుంది. నాతో నడిచేటువంటి ప్రతి అక్కకి, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకి ఒక భరోసా ఇవ్వగలిగినటువంటి నమ్మకం నాకైతే అచంచలంగా ఉంది నరసింహ.